పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ప్రస్తుతం చూసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి తెలుగు 2 రాష్ట్రాలలో ఎక్కువగా బర్డ్ ఫ్లూ అనేది చాలా ఎక్కువగా విజృంభిస్తూ ఉంది. అయితే తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎక్కడ చూసుకున్నా చికెన్ షాప్స్ కూడా బంద్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోని తణుకు జిల్లాలో జరిగినట్టుగా తెలుస్తోంది, ఏదైతే ఈ బర్డ్ ఫ్లూకి కారణం అనేది. సో అక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయలేరు కోడ్లకైతే ఈ బర్డ్ ఫ్లూ రాలేదని, ఏదైతే జుట్టు కోడ్లు అనేటివి ఉంటాయి సో వాటికి ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి అయితే నిర్ధారణ చేశారనమాట. సో అందరూ అనుకోవచ్చు చికెన్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ క్లోజ్ చేసేసారు మొత్తం, ఇంకా చికెన్ తింటే అన్హెల్దీ అయిపోతారు, లేకపోతే జబ్బులు వచ్చేస్తే అది ఇది అని చెప్పేసి చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎక్కడ చూసుకున్నా సరే ఇంకా చికెన్ షాప్స్ కూడా క్లోజ్ చేయలేదు, ఎందుకంటే ఇది ఎక్కువగా ఇది విస్తరించలేదు కాబట్టి. ఇప్పుడు చూసుకుంటే కనుక తెలంగాణకి వచ్చే చికెన్స్ ఏదైతే కోళ్ళు ఉంటాయో అవన్నీ బోర్డర్ దగ్గరనే ఆపేయటం లాంటివి జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి అయితే వచ్చాయో అక్కడికి మళ్ళీ తిరిగి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ముఖ్యంగా బర్డ్ ఫ్లూ కనుక ఇఫ్ ఇన్ కేస్ వస్తే కళ్ళు దురదలు కానీ, కళ్ళు వాయటం కానీ, లేకపోతే శ్వాసకోశ సమస్యలు రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ బర్డ్ ఫ్లూ కనుక ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఈ బర్డ్ ఫ్లూ డిసీజ్ కనుక మనుషులకి వస్తే, సో అందుకు చాలామంది దీనికి భయపడతా ఉన్నారు. కానీ ఎక్కడ చూసుకున్నా సరే షాప్స్ అనేవి ఓపెన్లోనే ఉన్నాయన్నమాట. అంటే ఎందుకు ప్రజలు అప్రమత్తంగా లేరు అన్న విషయానికి వస్తే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. చూసుకుంటే కనుక చికెన్ రేట్లు కూడా కేజీ 210 రూపాయలు ఉంటే ఇప్పుడు 150కి దిగిపోయాయి, రేట్లు కూడా పడిపోయాయి. ఎవరైతే ఈ కోళ్ళ ఫామ్స్ నడిపే వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా భారీ నష్టం జరిగే అవకాశం ఉంది ఈ టైంలో, ఈ బర్డ్ ఫ్లూ నడుస్తూ ఉంది కాబట్టి. అండ్ ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రాలో ఎక్కువగా బర్డ్ ఫ్లూ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడ చూసుకున్న షాప్స్ క్లోజ్ చేసిర్రు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. కానీ ఎక్కడ చూసుకున్నా షాప్స్ అనేవి క్లోజ్ చేయలేదు. అక్కడ కూడా చికెన్ చాలామంది వస్తున్నారు, కొనుగోలుదారులు వస్తున్నారు, కొనుక్కొని తీసుకొని కూడా వెళ్తూ ఉన్నారు. అక్కడ బాగానే ఉంది అని అంటున్నారు. మరి ఇంకొంతమంది అయితే లేదు, బర్డ్ ఫ్లూ ఇంకా చాలా హైగా వెళ్ళిపోతూ ఉంది, సో దీనివల్ల మళ్ళీ ఇంకా ఏమన్నా మరణాలు పొంచుకొచ్చే ఇది అవుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి చూద్దాం, మరి ఎక్కడ చూసుకున్నా సరే ఇలా షాప్స్ అనేవి ఓపెన్లోనే ఉన్నాయి అండ్ వీళ్ళ వ్యాపారాలు కూడా బాగానే చేసుకుంటూ ఉన్నారు. ముందు మరి ఇంకేమన్నా బర్డ్ ఫ్లూ ఒకవేళ పెరిగితే మేబీ ఏమన్నా ఆ టైంలో షాప్స్ అన్ని పూర్తి స్థాయిలో క్లోజ్ చేసే అవకాశాలు మేబీ ఉండొచ్చు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామ్యాన్ విజయ్తో తేజ పృథ్వీ.